అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ భరత్ అన్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు వైఎస్ఆర్సీపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టోను అందించబోతున్నామన్నారు. కేసులకు భయపడేవారు తమ పార్టీలో ఎవరూ లేరని తెలిపారు. రోజురోజుకు జగన్కు ప్రజాదరణ పెరుగుతుందన్నారు. అందుకే ప్రభుత్వం భయపడి కేసులు పెడుతున్నారంటున్న భరత్తో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చూసుకున్నట్టు ఒక ముఖ్య నేతలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ సమావేశంలో ఏడాది కాలంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ ఆ హామీల అమలుపై సంబంధించి కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది మాత్రం ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భర్త్ గారు చెప్పండి, ఈరోజు సమావేశంలో కీలకమైన అంశాలను చర్చకొచ్చింది. ఇప్పుడు ప్రధానంగా సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిపి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. ఇక్కడ మనకి ఈ సంవత్సర కాలంలో ప్రతి ఇంటింటికి కూడా వీళ్ళు ఎలక్షన్స్ టైంలో వెళ్ళి మీ ఇంట్లో ఈ పథకాలు వచ్చినాయి, ఈ పథకాలు వస్తున్నాయి, రాబోతున్నాయి అని చెప్పేసి మరి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. మరి ఓట్లు వేయించుకుని ఈ రకమైన మోసపూరితమైన కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, గ్రామ స్థాయిలో తీసుకువెళ్ళాలనేది దశాదిశ నిర్దేశం చేయడం జరిగింది. మరి అప్పుడు ఇచ్చిన హామీ పత్రాలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఇంటింటికి కూడా, ఇప్పుడు మీ ఇంట్లో 5గురు ఉంటే తల్లికి వందనము, 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి మీరు సంవత్సర కాలంలో 15,000, 15,000, 30,000. ఇందులో 2 ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాలకి 36,000. ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా కనీస పక్షాన 2-3 లక్షల పైనే మరి పథకాలు ఇస్తామని మరి చెప్పిన ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో మరి మోసమే కదా చేశారు. దాన్ని ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళి ఒకసారి గుర్తుకు చేసే కార్యక్రమం చేయాలనేది మాకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించారు. సో ఖచ్చితంగా గ్రామ స్థాయిలో మేమందరం కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి రచ్చబండ లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ప్రజలకు అందరికీ కూడా మేల్కొల్పే విధంగా కార్యక్రమం చేస్తాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఉంటే సంవత్సరానికి 79,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పథకాలు ఇచ్చే కార్యక్రమం. కానీ ఈ సంవత్సర కాలంలో కేవలం 15,000 కోట్లు ఇచ్చారు. అంటే మళ్ళీ మోసం చేసే కార్యక్రమం. అంటే ఇన్ని మోసాలు ఏ రకంగా చేశారనేది ప్రజలకి దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎలాగ ఈ ప్రభుత్వం ఉంటుంది, మరి ఈ సంవత్సర కాలంలో వీళ్ళకి అందరికీ కూడా గుణపాఠం చెప్పే విధంగా మరి ప్రతిపక్ష పాత్ర మేము పూర్తి స్థాయిగా పోషిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియదు. చూసుకుని మన జూన్ 4 వెన్నుపోటు సక్సెస్ అయ్యాక చూసుకున్నట్టే మళ్ళీ కేసుల తీవ్రత కూడా పెరిగింది. ఏమండి, ఇప్పుడు ఎవరు కూడా కేసులకు భయపడే పరిస్థితులు లేవు. ఇప్పుడు మీరు ఎన్ని కేసులు పెడతారు, అసలు దేని గురించి కేసులు పెట్టాలని అడుగుతున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన 2 సంవత్సరాల పాటు అసలు కనిపించలే ప్రజలకి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలో ప్రజల పక్షాన్ని నుంచి మరి పోరాడుతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసులకు ఎవరు జడిసేది లేదు, పెట్టేది లేదంటే ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ప్రతిపక్ష నాయకుడు హోదాలు సెక్యూరిటీ ఎవరు అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ కానివ్వండి, లేకపోతే మొన్న పొడిలే కానీ సత్యం ఇవన్నీ చూసుకుంటే జనార్దన కలుగుతాం. ఏదండి జనార్దన జగన్ పెరుగుతాం మనకి చూస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనలకు వస్తూ ఉంటే మరి వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే కార్యక్రమం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే కనీసం ఆయన కాన్వాయ్ చుట్టూరునే 10 మంది కనిపించలేని పరిస్థితులు. మరి ఇవన్నీ కూడా మనం చూస్తే ఖచ్చితంగా ప్రజా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు, జగనన్న ఉంటే ప్రభుత్వంలో మాకు ఈ పథకాలు వచ్చి ఉండేవి కదా అని బాధపడే పరిస్థితులు కూడా మరి ఇవాళ కనబడుతూ ఉన్నాయి. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరిట మరో కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. వీటన్నిటి ఏదైతే ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు అలాగే టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోకు సంబంధించి కూడా ప్రజలకి అవగాహన కలిగిస్తామనేది మాత్రం నేతలు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో శ్యామ్, HM TV.